హే గాయ్స్, ఇప్పుడే ప్రోమో 2 వచ్చింది. ఎలా అనిపించింది మీకు? నాకైతే సూపర్ పాయింట్స్ పెట్టింది మన ఆయిష. చాలా 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 సూపర్ పాయింట్స్ పెట్టింది. చాలా ఫ్రాంక్ గా మాట్లాడింది. అండ్ తనుజ, నీకు ఒక ఫాదర్ కానీ ఒక బాయ్ ఫ్రెండ్ కానీ ఎవరో ఒకరు సపోర్ట్ ఉంటేనే నువ్వు ఆడుతున్నావు, అదే ఫ్యాక్ట్ నువ్వు డైజెస్ట్ చేసుకోవాలని సూపర్ పాయింట్స్. అసలు నాకైతే విజిల్ వేయాలనిపించింది. అండ్ మన సుమన్ శెట్టి గారు కూడా తనుజ గురించి పెట్టిన పాయింట్ చాలా బాగుంది. సుమన్ శెట్టి కొంచెం ఇలానే ఓపెన్ అయితే ఇంకా బాగుంటుంది. అండ్ మన ప్రోమో 1 కూడా సూపర్ గా ఉంది. ఒక రేంజ్ లో ఉన్నాయి అందరి పాయింట్స్. అండ్ నామినేషన్స్ కూడా చాలా 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 బాగున్నాయి. నాకు ఇక్కడ రీతు పాయింట్స్ అస్సలు నచ్చట్లేదు. మన దివ్య గురించి ఇచ్చిన పాయింట్ ఏంటి, ఒక దోశ లేడుగా వచ్చిందని ఆమె కళ్ళు తిరిగాయంట. ఆమె కంప్లీట్ గా మాధురి గారి సపోర్ట్ పెట్టుకొని నామినేషన్స్ లో పార్టిసిపేట్ చేస్తుందని నాకైతే అనిపిస్తుంది. ఇలా అయితే రీతుని నెక్స్ట్ పంపించేయడం బెస్ట్ అనిపిస్తుంది. ఆడేది లేదు, ఏం లేదు. ఆయిష వచ్చినప్పటి నుంచి నా పవన్ ఎక్కడ వెళ్ళిపోతాడో, నా డెమాన్ పవన్ ఎక్కడ వెళ్ళిపోతాడో అనే కూర్చొని కానీ ఏం ఆడట్లేదు. ఈ రమ్య అండ్ మన మాధురి వీళ్ళిద్దరు కూర్చొని పవన్ కళ్యాణ్ గురించి నిన్న ఇచ్చిన కామెంట్స్, అంటే అమ్మాయిల గురించి టూ బ్యాడ్ అసలు. మన పవన్ కళ్యాణ్ కి ఇలా ఇలా వీళ్ళు ఇలాంటి స్టేట్మెంట్స్ ఒక నేషనల్ టెలివిజన్ లో ఇలా ఇవ్వడం అన్నది చాలా బ్యాడ్ గా. అండ్ మన భరణి గారిని తనూజ గారు వచ్చేసి సార్ అని పిలిచారంట. అసలు ఇది కదా మనకి కావాల్సింది అన్నట్టు అనిపించింది. అమ్మయ్య, ఆ నానా 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 అని వినడం తగ్గిపోతుంది మనకి బిగ్ బాస్ లో. సూపర్ అసలు. ఈ వైల్డ్ కార్డ్స్ వచ్చి ఇదొక మంచి పని అయితే చేశారని నాకు అనిపించింది. సో చూడండి, మీకేమనిపించిందో కామెంట్ చేయండి.